ఏమంటామో తప్పమ్మా, అలా అనకూడదు. ఇది పుణ్యక్షేత్రం. లే మళ్ళీ లే. నేను నడవగలను. అందుక సీతమ్మ తల్లి. అయ్యో, ఆ నల్ల కలద్దాలేంటమ్మా, తీసే. చీర కట్టారు, జడ వేశారు, ఇవన్నీ చాలదా? అదిగా తల్లి, నిన్న అక్కడ కూర్చోబెట్టి లగ్నం అయ్యాక తెరదీస్తారు. అప్పుడు మీరు ఉభయులు ఒకరినొకరు చూసుకోవాలి. అబ్బా, ఒకసారి చూశానుగా, ఓకే అన్నాగా. మా తల్లి కదూ, ఏదమ్మా ఆ కళ దొరికితే. నన్ను తల్లి బిల్లి అనుకో. అబ్బా, చంపేస్తున్నాం. అలా నడవమ్మా. బావగారు, బావగారు, ఒక్క మాట. అదే ఆ సంగతి. ఏ సంగతి? లగ్నం వేళ అతి ముఖ్యమైంది. అల్లుడు గారికి మీరు ఇస్తానన్న బహుమతి. కట్నావా? ఆ మాట ఎందుకులండి ఈ రోజుల్లో. బావగారు, డబ్బుదేంటండి? అటు చూడండి, మహాలక్ష్మి నా ఒక్కగానొక్క బిడ్డ బంగారు రాసి నడిచి మీ ఇంటికి వస్తుంటే డబ్బుదేంటాయి? డబ్బు అంటావు? అది సరే అనుకోండి, ముందు ఒక మాట అనుకున్నాగా, లగ్నం వేళ ఆ ముచ్చట కూడా. బావి చేస్తాం. సెక్రటరీ, ఆ పెట్టెలో తీసుకురా. పెళ్ళే చూస్తావో డబ్బే ఎంచుకుంటావో నీ ఇష్టం, ఎంచుకో. అలాగే. నాకు మాత్రం ఈ డబ్బు ఒక లెక్క. ఆపండి, ఈ పెళ్ళి ఆపండి. మోసం. మళ్ళా ఏమైందా? అదే నేను అడుగుతున్నాను, ఏమిటండి ఇది? సెక్రటరీ, ఏమిటిది? చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. అసలు నేను పెట్టిన ఒక్క క్షణం కూడా. అవును సార్, పట్టుకోమని ఒకే క్షణం మన ఇతను గిరిబాబు చేతికి ఇచ్చాను సార్. ఆ గాడిదిక వాడు కాదు, గాడిద నువ్వు. అది కదయా, ఆ రాజకీయం అమ్మాయి మీద ఆశ పెట్టుకున్నాడు. అమ్మాయి కాదంటే ఏడుపు మొహం పెట్టాడు. ఈ కట్నం డబ్బు తీసుకెళ్ళి వాడికి ఇస్తావా? డబ్బు లేకపోతే పెళ్లి అయిపోతాం. పిచ్చి వెధవ. పిచ్చి వెధవ కాకపోతే ఈ డబ్బు లేకపోతే పెళ్లి అయిపోతుందా? వినాలా బాబు గారు? వడ్ల కిందలో బియ్యం కింద ముహూర్తానికి వేళైపోతుంది. పెళ్లి తెప్పించండి. ముందు డబ్బు తెప్పించండి. 10 నిమిషాలు టైం ఉంది. 10 నిమిషాల్లో డబ్బు ఇవ్వకపోతే పెళ్లి ఆపు చేస్తారా? మహారాజుల నేనెవరో నా తాహత ఏమిటో తెలిసే మాట్లాడుతున్నారా మీరు? నీ తాహత్ కాదు, నీ బుద్ధి తెలిసి మాట్లాడుతున్నాం. చూడు చేవి, లోకంలో పుట్టు గొప్పవాడు కొందరు, పెట్టు గొప్పవాడు కొందరు. నేను 1వ రకం, నీవు 2వ రకం. నిన్నగాక మొన్న పైకొచ్చిన నీకు తరతరాల చరిత్ర గల మా రాజలక్షణాలు ఎలా వస్తాయి? దగా చేసి తాడి కట్టిస్తే కట్నం కోసం నేను మా వాడు నీ చుట్టూ చందాంతాన తిరుగుతామని, తిప్పాలని నీ ఆశ, అంతేనా? తాడి కట్టిస్తే వద్దు కాకపోతే అబ్బాయి అబ్బాయి రారా. బాబు, 1 గంట టైం ఇవ్వండి, ఫోన్ చేసి డబ్బు తెప్పిస్తాను. చాలేవయ్యా నీ కబుర్లు. నీ నాటకం తెలిసిందే. సార్, జేబీరావు గారు. జేబీరావు గారు మీరేనా సార్? అవును. ఎవరు? మీ పెట్టేమైనా పోయిందా సార్? నీకు దొరికిందే? అవును సార్, మీరు రైలు ఎక్కిన స్టేషన్ లో మీ పెట్టి నా పెట్టి మారిపోయాయి. నేను ఊళ్ళోకి వెళ్ళి చూసుకునేసరికి మీ పెట్టి నిండా డబ్బు ఉంది. చూసుకోండి సార్. అయితే ఇదిగోని పెట్టే. ఎంత ఆశ్చర్యం, పెట్టి నిజంగా పోయిందన్నమాట. బావగారు సరసా ఆడుతున్నారు అనుకున్నాను. అబ్బాయి, ఎందుకు ఆలస్యం? పదరా అమ్మాయి, పదమ్మా, టైం అయిపోయింది. చిచ్చి, ముష్టి 3 లక్షల కోసం 30 గుంజీలు తీసి ఈ మనిషి నాకు మొగుడు? డాడీ, వాళ్ళు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. ఇలాంటి పుట్టు అలగార్జనం కంటే అలాంటి దారైపోయే దానయ్య దండేయడం మంచిది. శభాష్ మై డాక్టర్, నా కూతురు అనిపించావు. రేపు పుట్టుకోపోడా. సెక్రటరీ, సామాన్ సర్దించు. అది కూడా నువ్వు చెప్పాలేంటి? మాకు శని వదిలింది. ఈ సంబంధం ఒప్పుకున్నప్పటి నుంచి మనసు పీకుతూనే ఉంది. రారా అబ్బాయి. సార్, ఎవరు నువ్వు? నువ్వా? ఏం కావాలి? ఏం లేదు సార్, ఇందాక అమ్మాయి గారు పెళ్లి అది అన్నారు. నేను ఉండాలా, ఇంకా ఆలస్యం ఉందా అని. అవును బాబు గారు, ఇంకా ముహూర్తానికి వేళ ఉంది. అసలు ఆ దండ మెళ్ళలో పడగానే ఒక రకంగా పెళ్లి అయిపోయినట్టే లెక్క. పురోహితు గారు చెప్పేది కరెక్ట్ సార్. వరుడు కూడా యోగ్యులా కనపడుతున్నాడు. 3 లక్షల డబ్బు పువ్వులో పెట్టి తిరిగి ఇచ్చాడంటే అంటే భలే జోక్ చేస్తున్నావా? జోక్ సెక్రటరీ సార్, గమనించుకో. ఎనీహౌ, మా డబ్బు మాకు చేర్చావు, చాలా సంతోషం. ఇదిగో నాయనా, ఇదిగో పుచ్చుకో. రామ, లేచిన వేళ మంచిది కాదు. 500-600 రూపాయలు ముట్టవలసింది. పొద్దున్నే ఏ పాడు మొహం చూశానో ఏమిటో. సార్,
బహుశా అద్దంలో మీ మొహమే చూసుకుని ఉంటారు లేకపోతే ఏమిటండి ఈ లోకంలో పాడు మొహాలంటూ ఏమీ లేవు అన్ని మంచి మొహాలే మీ అదృష్టం కొద్ది ఇదైనా దొరికింది వెళ్ళండి. బుద్ధిమంతుడులా ఉన్నావు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఉద్యోగానికి గతి లేదు, కళ్యాణం ఒకటే. అయ్యగారి కిందికి దిగారా? లేదు సార్. ఏం రాజుగారి బావమరిది, పేపర్ చాలా దీక్షగా చూస్తున్నావు. పెళ్లి సంబంధాలా? లేకపోతే ఇంకా నిన్నే నమ్ముకుని జపం చేయమంటావా? రామచంద్ర, నువ్వు నన్ను పూర్తిగా నమ్మలేదు, నా సాయం గట్టిగా అడగలేదు. సీత నీకు సాక్షాత్తు అక్క కూతురు కదా, జేబీ ఆ అమ్మాయి నీకాక ఇంకెవడికిచ్చి పెళ్లి చేస్తాడని మేనర్ కవిత మాతో ఉన్నావు. తీరా వాళ్ళు బయట సంబంధం చూశాక ఇప్పుడుగా నన్ను పట్టుకున్నావు. సర్లేవయ్యా, సీతను నాకు ఇచ్చి పెళ్లి చేయిస్తే ఎంత ఇవ్వాలి? అలా పాయింట్కి రా. ఆస్తిలో చేరిసగం. టూ మచ్. టూ మచ్ ఏమిటో త్రీ మచ్చి. నీదంతా నాకు ధారపూసినట్టు బాధపడతావేంటి? వచ్చింది సమంగా పంచుకున్నాం అనుకుందాం. అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి? నీ మొహం నీ దగ్గరే ఉందిలే ఇవ్వడానికి. ఎందుకైనా మంచిది, సేఫ్టీ కోసం నువ్వు నాకు 10 లక్షల రూపాయలు బాకీ ఉన్నట్టుగా సాయంత్రం వచ్చి దస్తావేజ్ రాయించుకుంటాలే. ఏమ్మా? ఓకే ఓకే బా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జేపీ సార్. గుడ్ మార్నింగ్. ఇది చాలా అర్జెంట్ సార్. నీకు అన్ని అర్జెంటే. ఇంతకంటే వేరే అర్జెంట్ ఇంకోటి ఉంది సార్. ఏమిటి నేను అడగాలే? లేదు సార్, అది చాలా సీరియస్ మ్యాటర్ సార్. మన తిరుపతి వచ్చిన పెళ్లి వాళ్ళ మీద, అదే ఆ పిల్లవాడి తండ్రి మీద నేను పరువు నష్టం దావా వేదలుచుకున్నాను సార్. వాళ్ళ మీద? అదేమిటయ్యా, వాళ్ళని మనమేగా ఇన్సల్ట్ చేసి పంపించాం. వాళ్ళు అలా చెప్పుకోవడం లేదు సార్. పెళ్లి ముహూర్తానికి కొంచెం ముందుగా మన అమ్మాయిని గురించి వాళ్ళు ఏవేవో చాలా చాలా చెడు విన్నారట. అందుకని వాళ్ళే ఈ పెళ్లిని రద్దు చేసి. ఏం కూర్చోవు? ఆవేశపడకండి సార్. ఇవన్నీ నా మాటలు కాదు సార్. వాళ్ళు తమ తప్పు కప్పిపుచ్చుకునేందుకు మన మీద నిందలు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా బుద్ధి ఉందే? జిల్లా అంతా ప్రచారం అయిపోయింది సార్. హైదరాబాద్ లో కూడా పెద్ద పెద్ద వర్గాల్లో ఇదే చర్చట. మై గాడ్. వేసేయ్, కేసు వేసేయ్, వాళ్ళు ఒక చీరేస్తాను. కోర్టుకి వెళ్తే మరీ రచ్చ అయిపోతుంది. అవునవును, అది నిజమే. ఇడియట్. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం లేదు సార్, మనం ఆడపిల్ల వాళ్ళం కదా, అంచేత మన అమ్మాయికి అర్జెంటుగా గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసేయాలి. కరెక్ట్ కరెక్ట్. డబ్బా బోలెడంత ఇచ్చాడు దేవుడు మనకి. రూపం కూడా ఉన్న ఓ బుద్ధిమంతుడిని చూసి. ఇదిగో, ఏ దారిని పోయే దానాయకు 3rd క్లాస్ రిఫ్రాఫ్ గాడికో ఇవ్వమంటే మాత్రం నేను ఇవ్వను. ఏ నీకేమైనా కొడుకో మేనలుడో ఉన్నాడా? లేదు సార్, నా మనవి ఏంటంటే డబ్బు లేకపోయినా తమ వంశము తమ హోదాకు తగిన కుర్రాడు ఇంట్లోనే ఉన్నాడు కదా, స్వయాన తమకు బావమరిది. ఎవరు? అగ్గిరిగాడిదా? రామచంద్ర, తమరే గాడిద కుక్క అంటే ఎలా సార్? సీత ఒప్పుకోదు కదయ్యా. సీతమ్మదేమో సార్, ఇవాళ కాదంటుంది, రేపు అవునంటుంది. తమరే గట్టిగా నిర్ణయించాలి సార్. ఇంకా ఆలస్యం చేస్తే రేపు ఈ గిరిబాబు కూడా కాలిపోమంటాడు. అది పాయింటే. అసలే తలతిక్క విధవా, పైగా పౌరుషం కూడాను. అసలు ఇంకో రహస్యం ఉంది సార్. అమ్మాయి గారా వయసులో ఉన్న పిల్ల, కోటీశ్వరుడి కూతురు, మీరా పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. ఏ దుర్మార్గుడైనా వలపన్ని. అమ్మో, ఏం తెమ్మరుసు, మా డాడీకి ఏదో కషాయం నూరు పోస్తున్నావు. సీత, నువ్వు కాసేపు కాల్ చేయకు. ఎంతసేపు? ఇదేం వేళాకోళం కాదు. ఇక నీకు పెళ్లి జరగదు. వాళ్ళు నీ మీద లేనిపోయిన నిందలన్నీ ప్రచారం చేస్తున్నారట. ఎవరు? ఆ పుట్టు గొప్పోళ్ళ? ఆ. ఏడిశారు. ఆయన చెప్పింది ఎవరు? ఈ చెక్కునా? అనమ్మాను, నువ్వు ఎన్నన్నా నా కోపం రాదు తల్లి. అందుకే నువ్వంటే నాకు మంట. నిజంగా మంచి వాళ్ళు మాట పడరు. మాట అంటే చర్రుమని కోపం వస్తుంది. దొంగలకే ఈ నక్క వినయాలు, శాంతం ఇవన్నీ ఉంటాయి. నువ్వు డాడీ సినిమాలు చూస్తాంగా, ముందంతా మంచిగా నవ్వుతూ ఉండి చివరికి సడన్ గా విలన్ గా మారిపోతాడు. అటువంటి వాడే ఈ సెక్రటరీ. నువ్వు సినిమాలు చాలా చూస్తున్నావు అమ్మా. చూడబట్టి నిన్ను సులువుగా గుర్తుపెట్టానమ్మా. మా డాడీని బెదర కొట్టి నీకు నచ్చిన వాడికి నన్ను కట్టబెట్టాలని చూస్తున్నావు. లాస్ట్ లో వాడు నీకేదో కమిషన్ ఇస్తాడు. ఎస్ డాడీ. ఏమయ్యా, నా మీద నువ్వు అంత పెద్ద కుట్రలు పలుకుతున్నావా? రామచంద్ర, నా సంగతికి ఎంగాని అడుగో, అసలు దొంగ రానే వచ్చాడు. ఎవడు? వాడే సార్, మీ కాబోయిన అల్లుడు. అదే సార్, ఆ రోజు తిరుపతిలో మీ 3 లక్షల రూపాయలు మీకు తెచ్చిచ్చాడే వాడు. వాడు దొంగ ఎట్ట అవుతాడే? కాకపోతే ఏమిటి సార్, ఒక బీద కుర్రాడికి 3 లక్షల రూపాయలు దొరికినాయంటే వాడు మీ అడ్రస్ తెలుసుకుని మళ్ళీ లగ్నం వేళటికి తెచ్చిచ్చాడంటే ఏమిటి సార్ అర్థం? తమరే ఆలోచించండి. ఆలోచించాల్సిన కర్మ నాకేం పట్టింది? నిన్నెందుకు పెట్టుకుంది? నువ్వే ఆలోచించు. అదే సార్, కావాలని మీ డబ్బు కొట్టేసి పెళ్లి చెడగొట్టేసి. ఐ సీ.
నా మతి చెడగొట్టి నన్ను ఉబ్బేసి కరెక్ట్ సార్ కరెక్ట్. నోరు తెరిచి అడిగాడు కూడా సార్, పెళ్లి చేస్తారా టైం ఉంది కదా అని. సెక్రటరీ నీ బుర్ర ఒట్టి బాత్రూమ్. సీత నువ్వు కాసేపు ఊరుకో. సెక్రటరీ నువ్వు వెళ్ళి పిలుచుకురా. చిత్తం. డాడీ మంచి పని చేసిన వాళ్ళని ఇలా అనుమానించకూడదు. సీత నువ్వెంత ప్రమాద స్థితిలోనో నీకేం తెలుసు? పని చెబుతాను. జేబీరావు గారు పెళ్లి కూతురు సీతా ఇండస్ట్రీస్ మీదేనా సార్? నమస్కారం. సాలించు నీ దొంగ నమస్కారాలు. మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళు. సార్ మీ ఇండస్ట్రీస్ లో ఉద్యోగానికి నాకు ఇంటర్వ్యూ కార్డు వచ్చిందండి. రేయ్ నీ పాపిష్టి పన్నాగా నాకు తెలియదు అనుకుంటున్నావా? నేనేమన్నా పూలు అనుకుంటున్నావా? నా డబ్బు కాజేసి నా డబ్బు ఏమన్నా నాకు ఇచ్చి నన్ను ఉబ్బేసి నా ఆస్తిని మా అమ్మాయిని కొట్టాలనుకుంటున్నావు కదా నువ్వు. నువ్వేం బాగుపట్టి లేదు. కాకపోతే మా ఇంట్లో పెళ్లి కొట్టావు, నా పరువు బతాలు పాలు చేసావు. నువ్వు చేసిన డ్యామేజ్ నువ్వు షూట్ చేసి పడేయాలి. సార్ డాడీ ఉండమ్మా, ఇంకాసేపు ఉన్నామంటే నిజంగా షూట్ చేస్తా. మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు సార్. ఐ సే షట్ అప్ అండ్ గెట్ అవుట్, లేకపోతే పోలీసులు పిలుస్తా. మీకంత సమయం ఎందుకులేండి, నేనే వెళ్తాను. కానీ ఏమండి, మీ గొప్పవాళ్ళు ఏమైనా చేయగల సమర్థులు అని నాకు తెలుసు. కానీ నేను అసమర్థుడని మాత్రం మీరు అనుకోకండి. చూడండి, మీ మీద నాకు కోపం రావడం లేదు. జబ్బు జీర్ణించిన మీ మనసు మీద నాకు జారి ఇంకోటి కలుగుతుంది. వస్తా. సెక్రటరీ ఇంకోటి అంటే ఏమిటో తెలుసా? సీత నువ్వు లోపలికి పో. సెక్రటరీ నువ్వు చెప్పింది అక్షరాల నిజం. వెంటనే ముహూర్తం పెట్టించేసేయి. ఈ విధవ ప్రచారం చేసి ఇంకా మన పరువు తీసే లోపల గిరిగాచే తాళి కట్టించేద్దాం. అయ్యా, ఇది మీ ఉప్పు తిని బతుకుతున్న శరీరం. అమ్మాయి పెళ్లికి ఏర్పాట్లు సర్వం పూర్తయ్యాయి. ఇక 3 మాసాలకి భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. అదే రోజున తమరు చెప్పినట్టుగా మన గిరిబాబుకు సీతమ్మనిచ్చి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసేద్దాం. అందాక ఈ విషయం మాత్రం అమ్మాయికి తెలియనివ్వకండి. అసాధ్యుడివయ్యా. అందుకే నేను అంటూ ఉంటా, నా కళ్ళు చెవులు కాళ్ళు చేతులు బుర్ర కూడా నువ్వేనని. అంతా తమ ఆశీర్వాదం.